హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? క్విక్ గా వంకాయ పుల్లకూర చేసేద్దాం, వచ్చేసేయండి. కుక్కర్ కాస్త హీట్ అవుతూనే 2-3 స్పూన్లు పల్లి ఆయిల్ వేసి అదే వేరుశెనగ నూనె వేసేసి ఆయిల్ కాస్త హీట్ అవుతూనే ఆవాలు, జీలకర్ర ఇంకా కొన్ని మెంతులు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. చిటికెడు పసుపు, 4-5 పచ్చిమిర్చి, ఇంకా 2 మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా మంచిగా క్రష్ చేసి వేసుకున్నాను. పావు కిలో వంకాయల్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను. ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని, ఇంకా టేస్ట్ కి తగినంత సాల్ట్ ని కూడా వేసుకోండి. కల్లుప్పు అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసి అంతా ఒక మిక్స్ చేసేయండి. క్లోజ్ చేసి 5-6 మినిట్స్ కాస్త ఉడికించారంటే చూసారా, వాటర్ ఎంత చక్కగా ఊజ్ అయింది. మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసేయండి. అంతేనండి, కమ్మటి వంకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. 2 విజిల్స్ తర్వాత పొటాటో మ్యాషర్ తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా చక్కగా మెదిపేసేయండి. జస్ట్ 15-20 మినిట్స్ లో మీకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ సేమ్ ప్రాసెస్ లో వేరే ఏ వెజిటబుల్ తో అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. జొన్న రొట్టెల్లోకి అయితే మంచి అద్భుతమైన కాంబినేషన్. సరే కదండి, చాలా సింపుల్, ఈజీ అండ్ వెరీ హెల్దీ రెసిపీ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. కుక్ విత్ బృందా. బాయ్ బాయ్.